ఈ సంవత్సరం ఫిబ్రవరి 17, 2024 మిడ్నైట్ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎం సెంటర్ని కొంతమంది గుర్తైన వ్యక్తులు నగదు దొంగతనం చేయడం జరిగింది. సెంటర్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి, దానికి సంబంధించి మన రాజస్థాన్లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. గ్యాంగ్ ఐడెంటిఫై అయింది. గ్యాంగ్ ఉన్నటువంటి అబ్దుల్ గనీ, అసముద్దీన్, ముషారఫ్, బోలా గ్యాంగ్ గుర్తించి దాంట్లో అబ్దుల్ గనీని రాజస్థాన్లో అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి మనం కస్టడీ తీసుకొని ఈరోజు బయ్యారంలో సీన్ రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా దొంగతనం చేశారు, ఎవరి పాత్ర ఏంటి అనేది స్పష్టంగా వీడియో కెమెరా ద్వారా రికార్డ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం దీంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 3 పరారీలో ఉన్నారు. ఒక మాత్రమే పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంట్రెస్టేట్ నటోరియస్ గ్యాంగ్స్. వీళ్ళ మోటివ్ ఒకటే, ఎంఓ ఒకటే, ఏటీఎం సెంటర్స్ని బ్రేక్ చేయడం, తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కూడా అంతగా చేయడం జరుగుతుంది.